హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం బుద్ధుడు మరియు మహావీరుల జీవిత విశేషాల గురించి ఒకే దిక్కున టేబుల్ ఫామ్లో కనుక మనం నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం ఇప్పుడు బుద్ధుడి గురించి మహావీరుడి గురించి తెలుసుకుందాము. అసలు పేరు తీసుకుంటే బుద్ధుడి సిద్ధార్థుడు, మహావీరుని యొక్క అసలు పేరు వర్ధమానుడు. వంశం తీసుకుంటే బుద్ధుని వంశం సాకి వంశం క్షత్రియ తెగ చెందినవారు. మహావీరుడు అయితే జ్ఞాత్రిక వంశం క్షత్రియ తెగ చెందినవారు. ఇద్దరు కూడా క్షత్రియ కులానికి చెందినవారే. సాకి తెగకు జ్ఞాత్రిక తెగకు చెందినవారు అన్నమాట ఇద్దరు. పుట్టిన సంవత్సరం తీసుకుంటే బుద్ధుడు 563 BCలో జన్మించారండి. మహావీరుడు అయితే 546 BCలో జన్మించారు. మరణించినటువంటి సంవత్సరం తీసుకుంటే 483 BCలో బుద్ధుడు మరణిస్తే మహావీరుడు 468 BCలో మరణించారు. పుట్టిన స్థలం తీసుకుంటే బుద్ధుడిది నేపాల్లో కపిలవస్తు నగరం లుంబిని వనంలో. మహావీరుడు కొంద గ్రామం బీహార్లో జన్మించారు. మరణించిన ప్లేస్ తీసుకుంటే బుద్ధుడు కుషీనగరం ఉత్తరప్రదేశ్లో మరణిస్తే వర్ధమాన మహావీరుడు పావపూర్లో మరణించారు. బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోధనుడు. మహావీరుని యొక్క తండ్రి సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క తల్లి మాయాదేవి. వర్ధమాన మహావీరుని యొక్క తల్లి త్రిశల. బుద్ధుని యొక్క భార్య యశోధర. మహావీరుని భార్య యశోద. సంతానం చూసుకుంటే బుద్ధుడు కుమారుడు రాహులుడు. మహావీరుడు అయితే కుమార్తె అన్నోజ. బుద్ధుని యొక్క మొదటి సంతానం రాహుల్ అండి. మొదటి శిష్యుడు తీసుకుంటే బుద్ధుని మొదటి శిష్యుడు ఆనందుడు. మహావీరుడికి జామాలి అనేటువంటి శిష్యుడు ఉన్నారండి, మొట్టమొదటి శిష్యుడు. బుద్ధుడు జ్ఞానాన్ని పొందినటువంటి ప్లేస్ బుద్ధగయ. ఇది మనకి నిరంజన నది వద్ద ఉందండి. ప్రజెంట్ దాన్ని పాల్గొరేవర్ అని పిలుస్తున్నారు. ఇలా కూడా అడగచ్చండి. మహావీరుడు అయితే జుంబికా గ్రామం రుజుపాలతి రివర్ వద్ద. మనకి ఏ రివర్ వద్ద జ్ఞానోదయం అంటే రుజుపాలతి రివర్, జుంబికా గ్రామం. బుద్ధుని యొక్క మొదటి గురువులు అలారక రామ, ఉద్రక రామపుత్ర. మహావీరునికి గురువులు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదండి, ఎక్కడ మనకు కనిపించరు ఈయనకి గురువులు ఉన్నట్టు. బుద్ధుడు మొదట బోధన చేసినటువంటి ప్లేస్ సారనాథ్ జింకలవనం. ఇక్కడే మనకి బౌద్ధ మతం అనేటువంటి పుట్టిందని అని చెప్పి అంటారండి. మహావీరుడు బోధన చేసినటువంటి ప్లేస్ మనకి ఎక్కడ లభ్యం కాలేదండి. థ్యాంక్ యూ.